టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం క్విక్ అండ్ ఐ నో మీరు ఎలాగో సినిమా గురించి అడుగుతారని మళ్ళీ ఒకసారి స్ట్రిక్ట్ టు ది సినిమా అండి ప్లీజ్. అండ్ ఎస్ శర్వా గారు. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. సారీ, మొన్న అడుగుతా ఉన్నారు Q&A, మొన్న సంక్రాంతి తర్వాత పెడదాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ మీకు సినిమా చూపించి Q&A పెట్టిద్దాం అనుకున్నా, కావాలని మళ్ళీ పెడదాం సినిమా చూసిన తర్వాత, బికాస్ దేవర్ ఆస్కింగ్, మీరు అందరూ అడుగుతున్నారని. సో ఐ డోంట్ వాంట్ టు సే నో. తప్పకుండా అండి. అంటే సంక్రాంతికి ఒక మంచి కంటెంట్ సినిమా ఇచ్చారు మీరు, అండ్ ఇప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పర్టికులర్గా ఇండియా అంతా మాట్లాడుకునే సినిమా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. బట్ ట్రైలర్ చూస్తే, ట్రైలర్లో యూజువల్లీ ఒక కోచ్ ఉంటారు, ఆయనకు ఒక అంబిషన్ ఉంటుంది. బట్ ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అతను ఎవరైతే కోచ్ చేస్తున్నారో అతని మీద కొంచెం అతన్ని స్ట్రిక్ట్గా ఉంచాలని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా ఉండే కోచ్ ఓన్లీ ఒక యాంగిలే చూపించినట్టు అనిపించింది ట్రైలర్లో. దాని గురించి ఐ థింక్ అభిలాష్ మాట్లాడితే బెటర్. దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ దిస్ ఇస్ స్టోరీ అబౌట్ అ ఫాదర్ అండ్ సన్, అండ్ ఫస్ట్ ఇండియన్ మోటో క్రాస్ ఫిల్మ్. నేను ఎందుకు ఇండియా అంతా మాట్లాడేటట్టు చేస్తాం, అదే మాట్లాడుకునేలాగా ఉంటుంది అని అంటున్నానంటే, ద రీజన్ ఈజ్ ఇలాంటి కథ ఎవరు చేయలేదు, తీయలేదు, చూడలేదు. బికాజ్ నేను సినిమా చూసి చెప్తున్నా కాబట్టి. బికాజ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ దట్ వీ షాట్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలామందికి యాక్సిడెంట్స్ అయినాయి, అంటే ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి, అన్ని వీళ్ళు గోన్ షో ఎవ్రీథింగ్ ఇన్ ద మేకింగ్. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్. అండ్ మన తెలుగు కుర్రోడు అభిలాష్ గారు తీశారని గర్వంగా ఇండియా మొత్తం చెప్పుకునేలా ఉంటుంది. హాలీవుడ్లో రీసెంట్గా F1 అని ఒక మూవీ వచ్చింది. ఇట్స్ అబౌట్ F1 రేసింగ్, బట్ మీది మోటార్ రేసింగ్. బట్ F1లో ఏంటంటే చాలా కాంప్లెక్స్ గేమ్ రూల్స్ అన్నీ అందరికీ తెలియకపోయినా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా డైరెక్టర్ చాలా నీట్గా హ్యాండిల్ చేసి అక్కడక్కడ సటిల్ ఎమోషన్స్ అయ్యి డీల్ చేశారు. అండ్ ఆన్ దట్ నోట్ ఆ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి, ఒక స్పోర్ట్స్ డ్రామా వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు F1 కూడా చూస్తే ప్రాపర్ మన ఇమోషన్స్ ఉన్న ఫిల్మే F1 కూడా. సో టిపికలీ F1 ఈజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. అవును. బట్ మేము ఇది రాసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 years ముందు చెప్పిన కథ ఇది. అండ్ మీరు ఖచ్చితంగా మీకు స్పోర్ట్ అర్థం కాకపోయినా అది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా తీసాడు మన అభి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ సక్సెస్. థ్యాంక్ యూ. శర్వా గారు, లుక్ అదిరిపోయింది. ఈ లుక్ కదండి, మా బైకర్ లుక్ కూడా చాలా బాగుంది అసలు. యాక్చువల్గా అసలు శర్వాని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే ఒక బైకర్ సినిమా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా, అంటే జస్ట్ ఇదివరకు ఏంటంటే జనరల్గా ఒక మోటో గేమ్ అనగానే దానికి సంబంధించినవి తీసి, ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ రియలిస్టిక్గా అన్ని పోతద్దులో పెట్టి చూస్తున్నారు కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఈ కథ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసింది, ఆ బైకర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి మీరు పెట్టిన హార్డ్ వర్క్ ఏంటి? నేను పెట్టిన హార్డ్ వర్క్, ఐ థింక్ దట్ పోస్టర్ ఈజ్ ద ఆన్సర్. అండ్ చాలాసార్లు చెప్తూ వచ్చా, బైకర్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అంటే అది కెరియర్ పరంగా, ఒక పర్సనాలిటీ చేంజ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఇట్ చేంజ్ మీ లాట్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ దానికి ఫస్ట్ క్రెడిట్ మా స్క్రిప్ట్ బైకర్కి ఇస్తా. బికాజ్ మేము ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఓకే గడ్డం తీసేస్తే ఫ్లాష్ బ్యాక్, గడ్డం తర్వాత ఆ రోజులు కావు కదా ఇప్పుడు. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్. అండ్ తను హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. అండ్ నేను కూడా ప్రామిస్ చేశా, ఇట్లా ఉంటేనే ఈ సినిమా చేద్దాం, లేకపోతే చేయొద్దని. సో అందుకనే మేము షూట్ చేసి ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని తగ్గి మళ్ళీ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా శర్వా గారి సినిమాలు అంటే దాంట్లో రొమాన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా సెటిల్గా ఉంటుంది. బట్ దీంట్లో ట్రైలర్లోనే మాకు ఎందుకు కొంచెం వైల్డ్ సీన్స్ కనిపించినట్టు అనిపించింది మాకు. అది అంటే అభిని అడగాను ఎందుకు తీసాడు. మేము అప్పుడే థియేటర్కి వస్తారు. అభిలాష్ రెడ్డి, ట్రైలర్ చాలా బాగుందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా తీసినప్పుడు కంపారిజన్స్ సహజంగానే ఉంటాయి. అలాంటి రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు వచ్చిందా కంపారిజన్ ఏమన్నా? ఉంటాయండి డెఫినెట్గా. నాకు తెలుసు రీసెంట్గా F1తోనే కంపేర్ చేస్తారని తెలుసు. బట్ మేము షూట్ చేసే ప్రాసెస్లోనే ఆల్రెడీ అంటే ఒక 60% షూట్ తర్వాత F1 వచ్చింది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మా మూవీ F1తో కంపేర్ చేస్తున్నారు. సో మీరు థియేటర్లో చూసినా కూడా సౌండ్ డిజైన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ద క్వాలిటీ విల్ రీచ్ దట్. మీరు పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది.
అభిలాష్ గారు సార్, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, ఇంత స్పాన్ ఉన్న మూవీస్ అన్ని ప్రొడక్షన్స్ హౌసెస్తో సెట్ అవ్వవు. కొన్ని ప్రొడక్షన్స్ హౌస్లే ముందుకు వస్తాయి. యువి ఇచ్చిన సపోర్ట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమా కథ, అన్ని ప్రొడక్షన్ హౌస్లు పిక్ చేయరు ఇలాంటి కథలు. అవును, డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు రేస్ ట్రాక్లు చూస్తే మేము అన్ని సెట్ వేసాము. అవి అది ఇండియాలో షూట్ చేసింది కాదు, అన్ని ఇండోనేషియాలో షూట్ చేసాం. మీకు ఒక టెరైన్లో క్లైమాక్స్లో ఒక టెరైన్ ఉంటుంది చెప్పాలి కాబట్టి, ఎందుకంటే నాకు వంశీ అన్న దొరికినంత సపోర్ట్, ఆ ఫండ్స్ కానీ అంటే అడిగింది ఇచ్చారు. ఎప్పుడు మీ క్లైమాక్స్లో ఒక టెరైన్ ఉంటుంది, క్లైమాక్స్లో ఒక్క నిమిషం చేయి. 1 minute Yeah. చేరండి సార్. కూర్చోండి. Get all the chairs. ఏం లేదు, రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. సో యాంకిల్ ఫ్రాక్చర్ ఇప్పుడు 3.5 months అయింది. అందుకోసం కూర్చుంటున్నా, ఎక్కువసేపు నిలబడకూడదు. ఎస్ అండి, అడిగిన దానికి వస్తే నాకు సపోర్ట్ చాలా దొరికింది. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. క్లైమాక్స్లో మేము టెరైన్లో షూట్ చేసాం, ఇండోనేషియాలో ఐలాండ్లో వెళ్ళి. అక్కడ మీకు ఎఫ్ఎంసిఏ వల్లే, ఇంటర్నేషనల్ మోటోక్రాస్ వల్లే అక్కడ చేయలేము అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వదని. మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. అన్న నాకు ఇది కావాలన్న అంశాన అంటే దాంట్లో ఏం తమ్ము తీసుకో అన్నాడు. ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి నాకు ఒక 50 మంది రేసులు దింపాడు. సో దట్ ఈస్ ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్. అంటే ఈ బ్యానర్ లేకుంటే డెఫినెట్గా నాకు ఈ అవుట్పుట్ వచ్చేది కదేమో. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి మాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ, ఆ రేసింగ్ వరల్డ్ కానీ పర్ఫెక్ట్గా తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు, ఒక కొత్త ఎనర్జీ జనరేట్ చేయగలిగారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ గారు సార్, మీకు సహజంగా కూర్చోండి సార్. సహజంగానే మీరు డ్రైవింగ్ లవ్ చేస్తారు, మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయని మేము వింటుంటాము. సో ఇలాంటి కథతో మీ ముందుకి అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? ఈ సెట్లో శర్వానంద్తో కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా అనిపించిందండి? ఇప్పుడు నేను మంచి డ్రైవర్ అన్నారు, దానికి ఈ సినిమాకి సంబంధం లేదు. నా వరకు ఆయనే రేసర్. సో బట్ వర్క్ చేయడం మాత్రం హ్యాపీగా, అన్నిటికీ అభిలాషే రెస్పాన్సిబుల్. అంత ఈ సినిమాకి అంత పెద్ద పేరు వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. సో బాగా వర్క్ చేసుకున్నాను, హ్యాపీ వర్క్ చేసుకున్నాను. ఇట్ వాస్ నైస్. శర్వానంద్తో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందండి? అంటే వర్క్ క్యారెక్టర్స్ తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ. ఎస్, ఆయన ఒక కాంప్రమైజ్ అవ్వరు. 2-3 సారి మా మానిటర్ చేసుకుని కరెక్ట్గా టేక్లకు ఏం డెలివరీ చేయాలో డెలివరీ చేస్తారు. ఆయనని తక్కువ అంచనా వేయకూడదు. ఈజ్ గుడ్ అండ్ ఈజ్ హార్డ్ వర్కింగ్. శర్వా గారు. అయ్యా, శర్వా గారే వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన మనిషే అంత మారిపోయారు. అంటే నేను కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్తుంటా, ఆయన అక్కడ జాగింగ్ చేస్తుంటారు. సో అప్పుడే నేను చూస్తున్నా. సో ఈజ్ నేను మాత్రం కాదు, అందరూ హార్డ్ వర్కింగ్ అని. అందులో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. మాళవిక, ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం అంటే మీరు ఏదైనా ఒక రోల్ ఏదైనా యాక్సెప్ట్ చేశారు, ఒక సినిమా చేస్తున్నారంటే దాంట్లో స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, మీకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే చేస్తారు కదా. సో మరి దీంట్లో ఏంటంటే మనకు జస్ట్ ఒక 2-3 షార్ట్స్ మాత్రమే చూపించారు. ఆయన సినిమా తర్వాత చూడండి అంటున్నారు, ఒక సర్ప్రైజ్లో పెట్టారు. బట్ మీకు ఒక పర్ఫార్మర్గా, ఒక యాక్ట్రెస్గా మీకున్న స్కోప్ ఏంటి? బైకర్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే నేను స్టోరీ రివీల్ చేయను కాబట్టి there's a lot for me to do అండి. అండ్ you'll see me in a very different look. అండ్ ఆయన తెలుసుకుని అంత పెట్టుకున్నారు in the trailer because there's so much of the story that's left to be said. And oka sportsman movie ante valla partner perspective, maybe they're sacrificing a lot, leda vallu chala angry ga untaru, but madhyalo Abhilash chala manchiga oka, he picked up a slot for me. And
ఇంకా చెప్పలేను, నేను రివీల్ చేయను కాబట్టి, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ అన్యూజువల్ ఫ్రెష్ డైనామిక్ బిట్వీన్ అ కపుల్. యా. శర్వా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హిట్ వైబ్స్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సో బ్రదర్. అంటే మనమే ట్రైలర్ లాంచ్ అనుకుంటా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అప్పుడున్న మీ ఫిజిక్కి రోహిత్ శర్మ గారి బయోపిక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, బట్ బైకర్లో మీ ఫిజిక్కి అన్నీ చూసిన తర్వాత రోహిత్ శర్మ గారు కాదు, విరాట్ కోహ్లీ గారు బయోపిక్ చేస్తే బాగుంటుంది అనేది సో నా ఒపీనియన్. ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి, సో చాలామంది కోరిక అది, మీరు ఎప్పటి నుంచో ఒక స్పోర్ట్స్ అంటే ఈ బయోపిక్స్లో ఏమైనా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏంటి మీ ఆలోచన కానీ మీ ఒపీనియన్ కానీ ఏమైనా చేంజ్ అయింది ఆ విషయం? నాకు తెలియదు కానీ బట్ రోహిత్ శర్మ అని అయితే చాలా వింటూ ఉంటాను. బట్ ఇప్పుడు అది కథ వచ్చినప్పుడు దాని సంగతి కదా. సో డెఫినెట్లీ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో వస్తే మరి అప్పుడు చూద్దాం. అభి ఇది ఇస్తే డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. శరవణన్ గారు, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. శరవణన్ గారు, ఆయన రోహిత్ శర్మ అయితే నేను ఓకే, ఎంఎస్ ధోని. ఓకే. శరవణన్ గారు, బేసిక్గా ఇప్పుడు ఇందులో ఒక బైకర్ కాబట్టి చాలామంది యంగ్స్టర్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా. సో వాళ్ళకి మీరు మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి? ఆల్రెడీ మొన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మన ఒక అది ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వెళ్ళటం కూడా జరిగింది. సో ఇట్స్ బైకింగ్ ఈజ్ నాట్ అబౌట్ స్పీడ్, ఇట్స్ అబౌట్ డైరెక్షన్, గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో హెల్మెట్లు తప్పకుండా పెట్టుకోండి. అది హెల్మెట్ అంటున్నాడు, కంపల్సరీ పెట్టుకోండి. అండ్ అన్ని రూల్స్ ఫాలో అవ్వండి, పాటించండి. మాల్విక్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఎస్. అంటే ఫైనల్ క్వశ్చన్ మాల్విక్. శర్వా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అంటే లైక్ మీ కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు వచ్చి ఆ పంచ్ వేసి వెళ్ళిపోతారో చాలామందికి తెలియదు. బట్ ఇది వచ్చేసి సీరియస్ సబ్జెక్ట్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్. సో అంటే లైక్ ఎంతవరకు మీ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా డిఫరెంట్ శర్వా గారిని చూస్తామా? కంప్లీట్ డిఫరెంట్ శర్వాని చూస్తారండి. దిస్ జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ జానర్. ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తగ్గకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ మళ్ళీ కలుసుకుందాం మనం. సక్సెస్ మీట్ తర్వాత ఎనీ హాకీ ఇండియా ఉంటుందని శర్వా గారు చెప్పడం జరిగింది. ట్రైలర్ అదిరింది.